ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకునే వేళలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నీకు తెలుసా, నీ జీవితం, నీ జాతకం సర్వనాశనం కావటానికి, నీ ఈ కష్టాలకి, నీ ఈ కన్నీళ్ళకి, నువ్వు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగకపోవటానికి, ఏది మొదలు పెట్టినా అన్ని వెనక్కి తిరిగి రావటానికి, అన్ని అర్ధాంతరంగా నిలిసిపోవటానికి, ఆగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మేలు చెయ్యబోతే కూడా నీకు చెడు ఎందుకు ఎదురవుతోందో తెలుసా? నీ వాళ్లే అయిన వాళ్లే, నీ దగ్గర సహాయం పొందిన వాళ్లే, నువ్వు వాళ్ళ మేలు కోరిన నీకే ఎందుకు ఇలా జరుగుతోంది, అందరూ ఎందుకు దూరం అవుతున్నారో తెలుసా? ఈ 4 ప్రధాన కారణాలు బిడ్డ. వీటి వల్లనే నీ జీవితం ఇంత గందరగోళంగా ఉంది, తిక్కమక్కగా ఉంది, అయోమయంగా ఉంది, ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయి ఉంది. ఈరోజు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటల లోపు ఈ సత్యాన్ని తెలుసుకో. నీ తలరాతని నువ్వే తిరిగి రాసుకో. నీ తలరాతను నువ్వు మార్చుకో. లేదు, ఇప్పుడు ఈ క్షణం ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తాను అంటావా? ఏముందిలే ఈ మాట అని కొట్టి పడేస్తాను అంటావా? ఈ సంవత్సరం అంతా 2026వ సంవత్సరం అంతా ఇంకా మించితే జీవితాంతం కూడా ఏడుస్తూనే బ్రతకాల్సి వస్తుంది బిడ్డ. అలాంటి తప్పులు, అలాంటి పొరపాట్లు ఇప్పుడు తెలుసుకో, ఇప్పుడు మేలుకో, ఇప్పుడు జాగ్రత్త పడు, ఇప్పుడు హెచ్చరికతో ఉండు. లేదు అంటే జీవితాంతం కూడా నీ జీవితం ఇలా అవ్వటానికి కారణము అయినటువంటి ఆ లక్షణాలను నువ్వు తెలుసుకోలేవు. అసలు విషయం ఏంటో కూడా నీకు అర్థం కాకుండా ఇలా బాధల్లోనే బతికేస్తావు, జీవితాన్ని ఎల్లదీసేస్తావు. అందుకే ఇప్పుడు నీ తండ్రిగా, ఒక తండ్రిగా తన బిడ్డని హెచ్చరించాలి, దారి మళ్లించాలి, మంచి దారి చూపించాలి, తను చేస్తున్న తప్పులేంటో తనకే తెలియజేయాలి అని వచ్చాను. మరి వింటావా? ఈరోజు నీ సాయి సందేశాన్ని వింటావా? నిర్లక్ష్యం చేయకుండా ఒక్క 2 నిమిషాలు నీ సమయాన్ని నా కోసం ఇస్తావా? నువ్వు చేస్తున్న తప్పులేంటో చెప్తాను, నువ్వు చేస్తున్న పొరపాట్లేంటో చెప్తాను, నీ నష్టానికి, నీ నాశనానికి కారణమైనటువంటి ఆ 4 ప్రధాన కారణాలేంటో వివరంగా ఈరోజు విడమరిచి నీకు చెప్తాను. వింటావా బిడ్డ? విను. లేకపోతే మాత్రం ఖచ్చితంగా బాధపడతావు, ఏడుస్తూ కాలాన్ని సాగదీయాల్సి వస్తుంది. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఖచ్చితంగా బాబా గారి సందేశం ఏంటో, మాటలు వెనుకున్న మర్మం ఏంటో, బాబా గారి మాటల్లో ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో, అంతరార్థం ఏంటో తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే బాబా గారు మన జీవితాలు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోరు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందేశం ద్వారానో, ఒక సలహా ద్వారానో, ఒక సూచన ద్వారానో, ఎవరో ఒక రూపంలోనో మనకు తెలియజేసేలా చేసి ఆ సమస్య నుంచి, ఆ పొరపాట్ల నుంచి, ఆ తప్పుల నుంచి బయటపడేలా చేస్తారు. ఏ రోజు కూడా అందులో భాగమే ఇది. మరి బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని వచ్చండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఈ రోజు ఆదివారం అమావాస్య రోజు కాబట్టి ఈయన స్పెషల్ గా ఉపవాస దీక్షలో ఉంటారు. తన శక్తిని సిద్ధింపజేసుకుంటూ ఉంటారు, తన శక్తిని ఇంకా పెంచుకుంటూ ఉంటారు. ప్రత్యేకమైన పూజల్లో ఉంటారు కాబట్టి, కఠిన ఉపవాస దీక్షలో ఉంటారు కాబట్టి, ఈ సమయంలో మీరు కాల్ చేసి మీ కాల్ కనెక్ట్ అయిందంటే మీ సమస్య, మీ మొండి ప్రాబ్లమ్స్ ఇంతటితో ఈ రోజుతో తీరిపోయాయని గుండెల మీద చేయి వేసుకొని హాయిగా మీరు పడుకోవచ్చు. ఒక్కసారి ఈ రోజు కాల్ చేయండి. ఎక్కువ టైం లేదు, ఆలస్యం చేయకండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698777. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే
మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈరోజు నీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సందేశం. నీ జీవితం నాశనం కావటానికి 4 ప్రధాన కారణాలు ఇవే తల్లి. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే ఆ 4 విషయాలను తెలుసుకుని జాగ్రత్త పడు. అసలు నీ జీవితం నాశనం కావటానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా నీ జీవితాన్ని కాపాడేందుకు ఏం చెయ్యాలి, ఖచ్చితంగా ఈరోజు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఎందుకనంటే భయపడుకో, కంగారు పడుకో. ఇంకా సమయం ఉంది. సమయం నీ చేతుల్లోనే ఉంది. సరిదిద్దుకునే సమయం నీ చేతుల్లోనే ఉంది. నీకు అప్పగిస్తున్నాను. అందుకే నిన్ను ఇప్పుడే హెచ్చరించాలని వచ్చాను. భయపడుకో, ఇంకా అవకాశం ఉంది. అవకాశాన్ని ఉపయోగించుకో. ఈరోజు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటల లోపు ఈ తప్పులు తెలుసుకుని, ఈ పొరపాట్లు తెలుసుకుని నీ తలరాతను నువ్వే మార్చుకో. ఇంకా సమయం ఉంది. ఒంటరిగా మాత్రమే విను, ఒంటరిగా మాత్రమే చూడు. కంగారు అవసరం లేదు బిడ్డ. మరీ మించిపోతే నీ సాయి ఉన్నాడు. కాకపోతే నీ తప్పులను నువ్వు తెలుసుకోవాలి. అందుకని ఎందుకనంటే ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం కూడా బిడ్డ. చివరి వరకు కూడా నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే పోతావు. ఈ రోజు ఒక్క రోజుని నువ్వు గనక తెలుసుకోకపోయావు అంటే, ఈ క్షణం నువ్వు తెలుసుకోకపోయావు అంటే, ఈ క్షణం నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే, జీవితాంతం నీ జీవితంలో జరిగే విషయాలకు కారణం ఏంటో ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. బాధపడుతూనే ఉంటావు. అయితే నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే ఒక రాజ స్వభావం బిడ్డ, ఒక ధైర్యం, అలాగే 10 మందికి కూడా ఆసరాగా నిలబడాలి, 10 మందిని నడిపించాలి అనేటటువంటి విశ్వాసం అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు కూడా జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని విన్నావా? అది నీ జీవితంలో జరుగుతోంది. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటో తెలుసా? 4 ప్రధాన కారణాలు నువ్వు ఇప్పుడే తెలుసుకొని మారకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ధన సంబంధాలు, మానసిక ప్రశాంతత, గౌరవం, కుటుంబ ప్రశాంతత అన్ని ఒకేసారి కుప్పకూలిపోయి దూరం అయ్యే ప్రమాదం ఉంది. అని భయపడుకో. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే జాగ్రత్త పడితే పూర్తిగా జీవితాన్ని మార్చుకోవచ్చు. మొదటి ప్రధాన కారణం ఏంటో తెలుసా బిడ్డ? అహంకారం, అతి గర్వం. నీకు సాయి ఇచ్చిన బలం ఏంటో తెలుసా? ఆత్మవిశ్వాసం. కానీ అదే ఆత్మవిశ్వాసం అహంకారంగా మారితే నీ పతనానికి మొదటి అడుగు అవుతుంది. అయితే నువ్వు ఇలా అనుకుంటున్నావు, నేనే గొప్ప, నాకు తప్ప ఎవరికి ఏమీ తెలియదు అని ఇలా అనుకుంటూ ఉండగానే చుట్టూ ఉన్నవారు దూరం అవుతారు. సహాయం చేసే చేతులు తగ్గిపోతాయి. కుటుంబంలో వివాదాలు వస్తాయి. గుర్తించుకో బిడ్డ, తల వంచగలిగిన వాడే నిజమైన వ్యక్తి. ఇక్కడ నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? అన్నీ నీకు తెలిసినా కూడా అణిగి మణిగి ఉండాలి. నువ్వు అలా అణిగి మణిగి ఉండి అవసరానికి అక్కడ ఏమి అవసరమో అది మాత్రమే మాట్లాడాలి. అనవసరంగా సమయం సందర్భం లేకుండా అంతా నాకే తెలుసు అని అహంకారం చూపించి విర్రవీగితే నీ ఇంట్లో వాళ్ళ మనసు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసు గాయపడుతుంది. దూరం అయిపోతారు. ఒక్కడివే ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోతావు. జాగ్రత్త. ఈ అహంకారం తగ్గించుకో, తల పొగరు తగ్గించుకో. నేనే గొప్ప అన్న ఈ లక్షణాన్ని తీసే. ఈ లక్షణం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఒంటరిగా నిలవాలి. ఒక్కరోజు తల దించారు అంటే జీవితంలో మళ్ళీ తల ఎత్తుకోలేనంతగా తల దించుకోవాల్సి వస్తుంది. ఈ లక్షణం మార్చుకో బిడ్డ. నీ తండ్రి ఈ రోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఇది మార్చుకొని తీరాల్సిందే. ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది నీ నుండి దూరం అయ్యారు. చాలా మంది నీకు సహాయం చేయడానికి కూడా ముందుకు రావట్లేదు, పలకరించట్లేదు. కష్టాల్లో ఉన్న ఒంటరిగా నిన్ను వదిలేస్తున్నారు. ఒక్కసారి గుర్తించుకో. కాబట్టి జాగ్రత్త. ఈ లక్షణం నువ్వు వదిలి తీరాల్సిందే. నీ జీవితం బాగుండాలి, అందరూ నీ వాళ్ళుగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ లక్షణాన్ని వదిలేయాలి బిడ్డ. ఇక రెండవ ప్రధాన కారణం ఏంటో తెలుసా? తప్పు వ్యక్తిపై అతి నమ్మకం పెట్టుకోవటం. నమ్మకూడని వ్యక్తి, తప్పుడు వ్యక్తి మీద నువ్వు అతిగా నమ్మటం, నమ్మి నమ్మకం పెట్టుకోవటం. అయితే చాలా విశాల హృదయం కలిగిన ఒక వ్యక్తిగా ఉంటావు. ఒక్కసారి నమ్మితే కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మేస్తావు. కానీ ఇక్కడే ప్రమాదం పొంచి ఉంది. నీ చుట్టూ ముసుగు వేసుకున్న శత్రువులు, నిన్ను ఉపయోగించుకునేవారు, నీ విలువల్ని తట్టుకోలేని వారు ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తారో జాగ్రత్త. అయితే నీ రహస్యాలను తెలుసుకుంటారో, నీ మీద ఆధారపడేవాడే ఉంటాడు ఇక్కడ.
నీ విజయాలను అడ్డుకుంటారు. నీ ముఖ్యమైన హెచ్చరిక ఏంటో తెలుసా? ఈ సంవత్సరం నీతో ఎక్కువగా తీపిగా మాట్లాడే ఒక వ్యక్తి నీ పతనానికి కారణమవుతాడు లేదా అవుతుంది. కాబట్టి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? ఎవరిని వెంటనే గుడ్డిగా నమ్మకు. అందరితో మంచిగా ఉండు, అందరితో నవ్వుతూ మాట్లాడు, ఎవరి చెడు కోరకు. కాకపోతే ఎవరు నీకు చెడు చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్నారు, ఎవరిది నిజమైన ప్రేమ, ఎవరిది కపటమైన ప్రేమ, ఎవరిది నిజమైన నవ్వు, ఎవరిది కపటం దాచుకున్న నవ్వు, ప్రతి ఒక్కటి గమనించు. నిన్ను మంచిగా పలకరించారు, తీయగా మాట్లాడేశారు, 4 కబుర్లు చెప్పారు కదా అంటే గుడ్డిగా నమ్మావో నష్టపోతావు. నట్టేట్లో ముంచేస్తారు, నమ్మిస్తారు, నటిస్తారు, నవ్విస్తారు, నట్టేట్లో ముంచేస్తారు. జాగ్రత్త. అతిగా ఎదుటి వాళ్ళ మీద నమ్మకం పెట్టడం తగ్గించు. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మటం తగ్గించు. ప్రతి ఒక్కటి నీ జీవితంలో సంబంధించింది పూసగుచ్చినట్టు వాళ్ళకి చెప్పటం తగ్గించు. నీ రహస్యాలన్నింటినీ వాళ్ళకి చెప్పటం తగ్గించు. అప్పుడు నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. ప్రతి ఒక్కరికి ఎంత నమ్మిన ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు, ఆ గీత దాటి నువ్వు వెళ్ళకు, వాళ్ళను రానివ్వకు బిడ్డ. అప్పుడే నువ్వు సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఈ ఒక్క పొరపాటు కూడా నువ్వు దిద్దుకోవాలి బిడ్డ. దిద్దుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. ఎప్పుడూ నీ కంట్లో కన్నీటి చెమ్మ అనేది రాకుండా ఉంటుంది. జాగ్రత్త. ఇక ప్రధాన కారణం, 3వ కారణం ఏంటో తెలుసా? కోపం, తొందరపాటు నిర్ణయాలు. కోపం వచ్చినప్పుడు అగ్ని పర్వతంలా మారిపోతావు. ఆ కోపంలో మాటలు జారుతావు, సంబంధాలు తెగిపోతాయి, జీవితంలో మరలా రాని అవకాశాలు కోల్పోతావు. ఒక కారణం, ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తేనే నీ జీవితంలో నువ్వు కోపంతో చేసే ఒక చిన్న నిర్ణయం, కోపంతో తీసుకునే ఒక నిర్ణయం నీకు ఎంతో నష్టాన్ని కలగజేస్తుందో నీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ నువ్వు కోపం వచ్చినప్పుడు ఏమీ ఆలోచించట్లేదు. కోపం వచ్చిందా, అరచేస్తున్నావు, గోల చేస్తున్నావు, ఆ క్షణానికి మళ్ళీ చప్పున చల్లబడిపోతావు. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఆ నిమిషం నీ కోపం ప్రళయం. ఆ ప్రళయంలో ఏం చేస్తావో, ఏం మాట్లాడతావో, ఎలా ప్రవర్తిస్తావో నీకు తెలియదు. ఆ క్షణంలోనే ఏం జరగాలో, ఎన్ని బంధాలు తెగిపోవాలో, ఎన్ని మనసులు గాయపడాలో, ఎన్ని అవకాశాలు కోల్పోవాలో, ఎంత నష్టం జరగాలో జరిగిపోతుంది. ఆ తర్వాత తాటాకు మంటలాంటి నీ కోపం చప్పున చల్లారిగానే అన్ని ఒక్కసారి గుర్తొస్తాయి. ఆ లోపు ఎంత మంది మనసు గాయపడి ఉంటుంది, ఎంత బాధకు గురై ఉంటారు. అప్పుడు విరిగిన బంధం, అప్పుడు తెగిన దారం మళ్ళీ అతుక్కుంటుందా? అతి కోపం చాలా తప్పు బిడ్డ. ఎంత కోపం వచ్చినా సహనాన్ని కోల్పోకూడదు, మాట జారకూడదు, నాలుక జారకూడదు. నాలుక జాగ్రత్త. నాలుక జాగ్రత్తగా ఉంటేనే బంధాలు 10 కాలాలు పచ్చగా ఉంటాయి. నాలుక జాగ్రత్తగా లేదు, మాట జారావు, తొందర పడ్డావు అంటే అయిపోయింది బిడ్డ. జాగ్రత్త. బంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా, మెల్లిగా, అతి మెల్లిగా, అతి జాగ్రత్తగా పట్టుకుంటేనే నీ బంధం నీది నిండు 100 ఏళ్ళు నీతో ఉంటుంది. లేకపోతే కష్టం. ఈ విషయం గుర్తుంచుకో. ఇక్కడ కోపం వల్ల శత్రువులు కూడా ఎక్కువగా పెరుగుతున్నారు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కోపం వచ్చినప్పుడు కాసింత మౌనం పాటించు. ఒక 10 అంకెలు లెక్కబెట్టు. ఒక్కసారి గుండెల నిండా ఊపిరి తీసుకుని ఒక్కసారి బయటికి వదులు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో తలుచుకో. లేదు, ఒక్కసారి నీ జీవితంలో జరిగిన మధుర ఘటన ఏదైనా నిన్ను సంతోషపెట్టేది, నీ మనసుకు సంతోషాన్ని ఇచ్చేది, నీ పెదవులపైన చిరునవ్వునిచ్చే సంఘటన ఒక్కసారిగా గుర్తు చేసుకో. కళ్ళు మూసుకో. అప్పుడు నిశ్శబ్దంగా, మౌనంగా ఉండిపో. ఏమీ చూడొద్దు. కళ్ళు మూసుకొని నీకు ఇష్టమైన దాని గురించి ఆలోచించు. కోపం చప్పున చెప్పబడిపోతుంది. ఆ తర్వాత వాళ్ళలో నీకు నచ్చనిది ఏంటి, వాళ్ళు ఏ పొరపాట్లు చేస్తున్నారు, నెమ్మదిగా, ప్రశాంతంగా అర్థమయ్యే విధంగా వాళ్లకు చెప్పు. నీ బంధాలు పదిలం. అలా కాదు, నేను అరుస్తాను, గోల చేస్తాను, రచ్చ చేస్తాను అంటే ఒక్కడవే ఉంటావు. ఆ తర్వాత నీ అరుపులు, నీ గోలలు, నీ గొడవలు చూడటానికి, వినటానికి నీ పక్కన ఒక్క మనిషి ఉండరు. జాగ్రత్త. తన కోపమే తనకు శత్రువు. గుర్తుంది కదా? అప్పుడు మంచినీళ్లు తాగు. ఒక 10 సెకండ్లు మౌనం పాటించు. ఇక 4వ ప్రధాన కారణం ఏంటో తెలుసా? అదృష్టాన్ని నిర్లక్ష్యం చెయ్యటం. ఇక్కడ నీ సాయి నీకు కృపని ఇస్తున్నాడు, కరుణను ప్రసాదిస్తున్నాడు, అవకాశాలను ఇస్తున్నాడు, నీకు కావలసిన వాటిని నీ ముందుకు తీసుకువస్తున్నాడు. కానీ నీ సాయి ఇచ్చిన సంకేతాలను నువ్వు పట్టించుకోక వదిలేస్తున్నావు. అలా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కూడా నీ దాకా, నీ తలుపు దాకా, నీ గుమ్మం దాకా వచ్చిన అదృష్టం నీకు దూరం అయిపోతుంది. నీకు ముందే నీ సాయి సూచనలైతే పంపిస్తాడు. ముందే నీకు సూచనలైతే వస్తాయి. కొన్ని హెచ్చరికలు కనిపిస్తాయి. కొన్ని పనులు జరగకుండా అడ్డంకులు వస్తాయి. అవి సాయి సంకేతాలు అని కూడా నువ్వు నమ్ము. అయితే ఇక్కడ నీకు అవకాశాలు వచ్చినప్పుడు
సంకేతాలు వచ్చినప్పుడు, అదృష్టం వచ్చినప్పుడు నిర్లక్ష్యంతో ఉండకు. ఒకసారి మనసు పెట్టు, మనసును ప్రశాంతంగా చేసుకో. అక్కడ వచ్చిన సంకేతాలు, సూచనలు నీకు అర్థమైపోతాయి. మనసు ప్రశాంతంగా లేకుండా గజిబిజిగా ఉండి కోపంతోనో గోలగోలుగానో ఉంటేనో ఏది కూడా అర్థం కాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడు ప్రతి ఒక్క సందేశము, ప్రతి ఒక్క సంకేతము అన్ని నీకు అర్థమైపోతాయి. దీనికి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా బిడ్డ? నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి అంటే ఇక్కడ ఒక్కసారి ఎవరికైనా పేదవాళ్లకు, ఏదైనా లేని వారికి దానం చెయ్యి. ఆకలితో ఉన్న పక్షులకి, పశువులకి ఏదైనా ఆహారం పెట్టు. మనసు నీకు తేలికవుతుంది. నీ మనసుకి ఎంత నిమ్మళం వస్తుందో ఒక్కసారి చూడు. ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళ కళ్ళల్లోకి చూడు, ఆ కళ్ళల్లో మెరుపు ఉంటుంది. ఎవరికైనా ఆకలి తీర్చినప్పుడు కళ్ళల్లోకి చూడు, ఆ కృతజ్ఞత భావం ఉంటుంది. జీవితానికి ఇంతకు తప్ప ఇంకేం కావాలి బాబా, చాలు అని నీ మనసు కనిపిస్తుంది తల్లి. ఆ ప్రశాంతత నీ మనసులో ఉన్నప్పుడు ప్రతి చిన్న సంకేతము, సందేశము, సూచన నీ మనసుకు చేరుతాయి, నీకు అర్థమవుతాయి. ఒక్కసారి చూడు. ఇక 5వ రహస్యం ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేస్తున్నావని అంగీకరించకపోవటం. నువ్వు తప్పు చేస్తావు, నీ మనసుకు తెలుసు, అది పొరపాటుని తెలుసు, తప్పని తెలుసు, అలా చేయకూడదని తెలుసు, కానీ నువ్వు అంగీకరించవు. ఒక్కసారిగా నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని తెలిసినా సరే నేను తప్పు చేస్తున్నాను అని నువ్వు ఒప్పుకోవు. అదే పెద్ద ప్రమాదం బిడ్డ. ఎందుకంటే నీకు సాయి ఇలా అంటున్నాడు, సాయి ఇలా చెప్తున్నాడు, తప్పును ఒప్పుకున్న వారిని నేను రక్షిస్తాను, అహంకారంతో నిలబడిన వాడిని మాత్రం శిక్షిస్తాను అని. ఈ స్వభావం వల్ల ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, దాంపత్యంలో కలహాలు వస్తాయి. దీనికి నువ్వు ఏం చేయాలో తెలుసా? పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకో, మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ తప్పు నువ్వు ఒక్కసారి ధ్యానంలో కూర్చొని ఆలోచించు, కళ్ళు మూసుకో. ధ్యానం అంటే మహావిద్య కాదు. ఒక 5 నిమిషాలు ఎక్కడో నీకు ప్రశాంతమైన చోట, ఒక దేవుడి దగ్గర కూర్చుంటావా, ఒక చెట్టు కింద కూర్చుంటావా, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటావా, కళ్ళు మూసుకో. నువ్వు చేస్తున్నది, నువ్వు ఆలోచిస్తున్నది సరైనదేనా? నీ మనసుకు నీకు సరిగ్గా అనిపిస్తోందా? తప్పు అనిపిస్తే, లేదు ఇది తప్పు, నేను మారాలి అని వెంటనే మార్చేసుకో. దీనివల్ల 10 మందికి నష్టం కలుగుతోంది, నాకు నష్టం కలుగుతోంది. నా తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనల వల్ల నేను తప్పు చేస్తున్నాను తెలిసినా నేను దిద్దుకోకపోవటం వల్ల నాకు ఇది నష్టం కదా, ఇది ఎవరికి ఉపయోగం అని ఆలోచించి మార్చుకోవటానికి ప్రయత్నించు. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకో, అంతా కూడా చక్కబడిపోతుంది. ఇక 6వ కారణం ఏంటో తెలుసా బిడ్డ? నీ విలువను నువ్వే తగ్గించుకోవటం. బయటకు గర్వంగా కనిపిస్తున్న లోపల మాత్రం ఇలా అనుకుంటావు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నా విలువ ఎవరికి అర్థం కాదు, నాకే ఎందుకు ఇలా, నేనే ఎందుకు ఇలా, అన్ని కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి. ఇలాంటి ఆలోచనలు అదృష్టాన్ని బలహీనపరుస్తాయి. ఎందుకంటే నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు ఎదుటివారు నిన్ను ఎలా నమ్ముతారు? భగవంతుడు కూడా నీ శక్తిని తగ్గించేస్తాడు, గుర్తించుకో. ఎందుకంటే నీలో నమ్మకం ఉన్నప్పుడే నీ సాయి నీ శక్తిని రెట్టింపు చేస్తూ ఉంటాడు. నీ మీద నీకే నమ్మకం లేక, నీ మీదే నీకు ఆత్మవిశ్వాసం లేకపోతే ఇక సాయి కూడా ఏం చేస్తాడు? ఆలోచించు. నువ్వు నీ విలువను నువ్వు గుర్తించుకోకపోతే ప్రపంచం ఎప్పుడూ గుర్తించదు బిడ్డ. ప్రపంచము ఎప్పుడూ కూడా నువ్వు విలువతో ఉంటేనే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. నిన్ను తక్కువ చేసుకుంటే ఎవరు నిన్ను గుర్తించరు. ప్రతిరోజు అద్దంలో చూసుకొని ఈ వాక్యాన్ని చెప్పు, నేను విలువైన వ్యక్తిని, సాయి నా పక్షంలో ఉన్నాడు అని నువ్వు అనుకో. అందరూ నిన్ను గుర్తించడం మొదలు పెడతారు, నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది. ఇక 7వ కారణం ఏంటో తెలుసా? సహాయం అడగటం అవమానం అనుకోవటం. అయితే నేనే అన్ని చేయగలను, నాకు అవసరమైన సమయంలో సహాయం అడగకపోవటం ఒంటరిగా జీవితాన్ని అయితే మార్చేస్తుంది. ఏదో నీకు సహాయం వచ్చినప్పుడు నీకు అక్కడ అహంకారం, లేకపోతే నాకు అన్ని తెలుసు, నేనెందుకు ఎవరినో సహాయం అడగాలి అన్న అహంకారం రావటం వల్ల ఏమవుతుంది అంటే ఒంటరిగా మిగలాల్సి వస్తుంది. జీవితాన్ని ఒంటరిగా అయితే మార్చేస్తుంది. సాయి కూడా మనిషి రూపంలోనే సహాయం పంపిస్తాడు బిడ్డ. నువ్వు అడగకపోతే ఎలా ఆ సహాయం నీ దగ్గరికి వస్తుంది? అడగాలి. ఆకలైనప్పుడు అమ్మ ఆకలి అంటేనే అమ్మ అన్నం పెడుతుంది కదా. అవసరమైనప్పుడు ఖచ్చితంగా సహాయం అడగాలి. అలాగే ఎదుటి వాళ్లకు సహాయం కోరినప్పుడు నువ్వు కూడా చెయ్యాలి. ఇదే కదా మానవ ధర్మం, మానవ ఒడంబడిక ఇదే కదా బిడ్డ. సహాయాన్ని తిరస్కరిస్తే అవకాశం కూడా దూరం అవుతుంది. ఇక్కడ జాగ్రత్త. నువ్వేం చేయాలో తెలుసా? అవసరమైతే మొహమాట పడుకో, సహాయం అడుగు. సహాయం అడిగితేనే నీ సాయి ఎవరో ఒకరి రూపంలో నీకు సహాయం పంపిస్తాడు. ఇది బలహీనత కాదు, తెలివైన లక్షణం. ఇక 8వ కారణం ఏంటో తెలుసా తల్లి?
తప్పు సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవటం. అయితే కొన్ని రోజులు చాలా ప్రమాదకరమనే చెప్పుకోవాలి. అయితే ఈ రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు సంవత్సరం పాటు బాధ పెడతాయని కూడా చెప్పాలి. ముఖ్యంగా అమావాస్య ఆదివారం సాయంత్రం కోపంలోనూ నిద్ర లేనప్పుడు అయితే అతి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవటమే చాలా మంచిది బిడ్డ. ఈరోజు ఆదివారం అమావాస్య. ఈరోజు తొందరపాటు తనంతోనో ఎవరి మీదనో పోటీగానో వాళ్ళది చేశారో నేను ఇది చేసేయాలి అని పోటీతనంతోనో లేకపోతే ఇంకే కారణంతోనో ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. పెద్ద నిర్ణయాలు తీసుకోకు, గట్టి నిర్ణయాలు తీసుకోకు. నీ జీవితానికి కానీ, నీ బిడ్డల జీవితానికి కానీ, నీ భాగస్వామి జీవితానికి కానీ, నీ తల్లిదండ్రుల జీవితానికి కానీ సంబంధించిన నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకు. ఈరోజు ఒక్కరోజు మౌనంగా ఉండిపో, లేదంటే ఈ సంవత్సరం అంతా బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ సమయంలో గనుక నిర్ణయం తీసుకుంటే ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాల్లో మాత్రం అస్సలు నిర్ణయాలు తీసుకోకు. నష్టపోతావు తల్లి. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఒక రాత్రి నిద్రపోయి ఆలోచించు. అప్పుడే నీ యొక్క నిర్ణయం సరైనదా కాదా అన్నది నీకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం నిజంగా చెప్పాలి అంటే నీ జీవితంలోకి ఒక వ్యక్తి తిరిగి రావచ్చు. అంటే పాత స్నేహితుడు లేదా పాత ప్రేమ, పాత సంబంధం బయట మంచివాడిలా కనిపిస్తుంది, కానీ లోపల నీ శక్తిని తగ్గించే లక్షణం అయితే ఉంటుంది. వీరితో మరలా డబ్బు రహస్యాలు, హామీలు లేదా ఏదైనా పంచుకోవటం ఇవన్నీ కూడా జాగ్రత్త. నీ హద్దుల్లో నువ్వు ఉంటేనే నీకు మంచిది. నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇది చివరి అధ్యాయం కాదని తెలుసుకో బిడ్డ. ఎందుకంటే ఇంకా నీ చేతుల్లో నుంచి ఏది కూడా పూర్తిగా జారిపోలేదు. ఇంకా అవకాశం ఉంది. నీ సాయి ఇంకా కొంచెం అవకాశాన్ని మిగిల్చే ఉంచాడు. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు నీ సాయి చెప్పిన ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవటానికి ప్రయత్నించు. ఇవన్నీ కూడా నీ చేతుల్లోనివే. ఎవరో మార్చాల్సిన అవసరం లేదు, ఎవరో రావాల్సిన అవసరం లేదు, ఎవరికో సంబంధించినవి కాదు ఇవి, నీకు సంబంధించినవి. నువ్వు మార్చాలి, నువ్వు మారాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు దిద్దుకోవాలి. దిద్దుకున్నావంటే నీ జీవితం అద్భుతం, నీ జీవితం అదృష్టం, నీ జీవితం అమృతం అవుతుంది. కాబట్టి నీ సాయి చెప్పిన ఈ ప్రధాన కారణాలను మార్చుకోవటానికి ప్రయత్నించు బిడ్డ. నీ సాయి అనుగ్రహంతో నీ జీవితం నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా నేను నిన్ను దీవిస్తున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.